అయ్యో బాబోయ్, అదంతా నేను ఒక్కదాన్నే చేయాలా బాబు? ఏదైనా పొరపాటు జరిగితే అమ్మగారు కోపం వస్తుంది. సరసు చూడు, నీ మీద మేడంకి నమ్మకం ఉంది. అది నిలబెట్టుకోవడం నీకు కష్టం కాదని నీ మీద ఇదిగో మా అందరికీ నమ్మకం ఉంది. సరే బాబు, నన్ను మెచ్చిచ్చిన ఫస్ట్ ఉద్యోగం కదా, కష్టపడి చేసి శభాష్ అనిపించుకుంటాను. అది మన సరసు అంటే. మొన్న కోడలుగా ఓకే చేశారు, ఇప్పుడు ఆఫీస్లో జాబ్ ఇచ్చారు. ఇక ఇంట్లో ప్రతిరోజు పండగే. అక్కడ పండగ అయితే మన బతుకు దండగా. చూస్తుంటే ఇంకొన్ని పవర్ ఆఫ్ అటార్నీ కూడా చేతిలో పెట్టేలా ఉన్నారు. అంతా వాళ్ళనుకున్నట్టు జరిగితే ఇక్కడ మనమెందుకు? హలో, నా గురించి, నా ఆర్గనైజేషన్ గురించి తెలిసి కూడా ఎందుకు ఇంత కేర్లెస్ గా ఉంటున్నారు? నేను ఇప్పుడే బయలుదేరొస్తున్నాను. రాహుల్, తేజ, మేడం, వాగ్దేవి ఇన్స్టిట్యూషన్ ఎవరిది? అడుగుతుంది మిమ్మల్నే. ఎవరిది? మనదే మేడం. మనదే అనుకున్నప్పుడు దాన్ని ప్రోగ్రెస్ అండ్ అప్డేట్స్ చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉంటుంది? మన మీదే మేడం. ఏంటి? మళ్ళీ చెప్పు. అది మన మీద ఉంటుంది మేడం. ఆ మనంలో నేను తప్ప మీరేం చేస్తున్నారు? ఏం చూసుకుంటున్నారు? ఇంట్లో ఇందరున్నారు. నేను ఏ వర్క్ ప్రెషర్ తీసుకోకుండా ఫ్రీగా ఉండొచ్చు అనుకున్నాను. కానీ మీరింత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.
అరుపులతో కేకలతో సమయం వృధా చేసుకోవడం ఆపి ముందు అసలు విషయం ఏంటో చెప్పమను తేజ. ఆంటీ, ఇప్పుడే మేనేజర్ నాకు కాల్ చేశారు. ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి కొంతమంది టీచర్స్ స్టూడెంట్స్ దగ్గర ఎక్స్ట్రా మనీ కలెక్ట్ చేసి అబ్స్కాండ్ అయ్యారంట ఆంటీ. టోటల్ 10 crore స్కామ్ జరిగిందంటున్నారు ఆంటీ. అమ్మో, ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు నన్ను కూడా ఏమైనా అంటారేమో. అమ్మో, ఆంటీ, నేను ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళి చెక్ చేస్తాను. వెయిట్ ప్రీతి. జరిగిందేంటో ఇప్పటికైనా అర్థమైందా? ప్రీతి నిన్న వారసురాలని ప్రకటించగానే మీరు చేతులు దులుపుకున్నారా, లేక నాకెందుకు లేని వదిలేశారా? అయ్యో లేదు మేడం, మేమెప్పుడు అలా అనుకోలేదు. నేను 2 daysగా నా ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను. ఆ టెన్షన్లో ఉండి తెలుసుకోలేదు మేడం. వర్క్ ప్రోగ్రెస్ గురించి, అకాడమీ స్టేటస్ గురించి నేను ప్రతిరోజు ఈవినింగ్ సెంటర్తో మాట్లాడి అప్డేట్ చేస్తూనే ఉన్నాను మేడం. ప్రతిరోజు అప్డేట్ తీసుకోవడం కాదు, ప్రతి సెకండ్ ఫాలో అవ్వాలి. 10 crore స్కామ్, అది కూడా వాగ్దేవి ఇన్స్టిట్యూషన్స్ లో. ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. ప్రీతిని పిలిచి వారసత్వ బాధ్యతలు ఇచ్చినప్పుడు మంచి చెడులు తెలుసుకోవడం తన కర్తవ్యం. ఆ అమ్మాయి ఉంది కదా, అన్నీ చూసుకుంటుందని అసలు విషయం మర్చిపోవడం సహజం. దానికి అలా మాట్లాడితే మొదలు తుది తెలియకుండా మధ్యలో మాట్లాడొద్దని మీ డాడీకి చెప్పు తేజ. అంతా అర్థమైంది కాబట్టే సహేతుకంగా మాట్లాడానని ఆవిడికి చెప్పు తేజ. అంతా అర్థమైతే ఇలా నా మీద వాదనకి దిగరు. జరిగిన నష్టాన్ని గురించి ఆలోచిస్తారు. ప్రతి విషయాన్ని ఇంత లైట్గా తీసుకోవడం వల్లే ఏ టెన్షన్ లేకుండా నోటికొచ్చినట్టు నీతులు చెప్తున్నారు. ఆంటీ, ప్లీజ్ వదిలేయండి. మనం తొందరగా ఇక్కడి నుంచి వెళ్తే ఈ న్యూస్ మీడియా వాళ్ళకి వెళ్లకుండా మనం బ్లాక్ చేయొచ్చు. మేడం, మేం కూడా వస్తాం మేడం మీతో. నో నీడ్ రాహుల్. ఈ విషయాన్ని నేను ప్రీతే హ్యాండిల్ చేస్తాం. ఇక నుంచైనా నేను చెప్పకుండానే అప్డేట్ తీసుకోవడం ఎలా, నా వరకు రాకుండా రియాక్ట్ అవ్వడం ఎలా అని మీరిద్దరూ తెలుసుకోండి. దట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ.
ప్రీతి రా. ఏంటి మామయ్య, ఏమైంది? అమ్మగారి కోపం ఆవేశం తప్ప నాకేమీ అర్థం కాలేదే. కొంతమంది టీచర్లు పిల్లలకి కంప్యూటర్లో చదువులు చెప్తామని విద్యార్థుల దగ్గర 10 కోట్లు వసూలు చేసి పారిపోయారంట సరస్సు. ఇద్దరు కొడుకులుండి కూడా ఏం చేస్తున్నారని మేడం కోపడ్డారు. 10 కోట్ల, చాలా పెద్ద డబ్బు. వాళ్ళకేం పోయే కాలం వచ్చింది? ఇలా చదువు పేరుతో మోసం చేస్తారా? వాళ్ళని పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు సరస్సు. మేడం గురించి వాళ్ళకి తెలియక తప్పు చేశారు. ఖచ్చితంగా మేడం దగ్గర డబుల్ పనిష్మెంట్ అనుభవిస్తారు. అసలు ఇంత దూరం వచ్చాక ఎవరూ పట్టించుకుపోవడం ఏంటి? అసలు తప్పెక్కడ జరిగి ఉంటుంది? తప్పంటే ప్రీతి తప్ప ఎవరు చేయరమ్మా. ఎంతో నమ్మకంతో ప్రీతిని వారసురాల్ని చేస్తే ఆ మాత్రం చూసుకోవడం తెలీదా? తెలుసు, కానీ ఆ విషయం మీ అమ్మగారు ఒప్పుకోరు కదా. జరిగింది నేరం. వెళ్ళింది కదా ప్రీతిని తీసుకొని. ఇద్దరు కలిసి ఏం సాధిస్తారో చూద్దాం. ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంతసేపు? హలో 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 ఆంటీ, చెప్పు ప్రీతి. మన ప్లాన్ మొత్తం వాగ్దేవి ఆంటీకి తెలిసిపోయింది. 10 crore స్కామ్ గురించి స్కూల్ ప్రిన్సిపల్ కాల్ చేసి చెప్పాడు. వాట్? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అదే నాకు తెలియడం లేదు ఆంటీ. ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ బాగానే మేనేజ్ చేశాను, కానీ ఎవరు లీక్ చేశారో అర్థం కావడం లేదు. ఏ బ్రాంచ్ లో ఇన్ఫర్మేషన్ లీక్ అయిందని ఏమైనా ఐడియా ఉందా? కుకట్పల్లి బ్రాంచ్ ఆంటీ. వాగ్దేవి ఆంటీ అక్కడికే వెళ్తున్నారు. నీ మీదేం డౌట్ లేదు కదా? లేదు, రాకుండా మేనేజ్ చేశాను. థ్యాంక్ గాడ్. ఇప్పుడు ఎక్కడున్నావు? కార్లో వెళ్తే ప్రాబ్లం అని, ఒక ఇంపార్టెంట్ ఫైల్ మర్చిపోయానని అబద్ధం చెప్పి మధ్యలో కార్ దిగేశాను ఆంటీ.
ఆంటీ ఇప్పుడు బ్రాంచ్ కి వెళ్తున్నారు. ఏంటి ప్రీతి నువ్వు మాట్లాడేది? అయ్యో అంతా మన బ్యాడ్ లక్ ఆంటీ. మీకెంత రిస్క్ ఉందో తెలియదు కానీ మీతో కలిసి ప్లాన్ చేసినందుకు నా లైఫ్ కైతే థ్రెట్ ఉంది. కామ్ డౌన్ ప్రీతి, కామ్ డౌన్. నువ్వు టెన్షన్ పడకు, నన్ను టెన్షన్ పెట్టకు. ఇద్దరు సేమ్ లెవెల్ ఆఫ్ ప్రాబ్లంలోనే ఉన్నాం. అయితే సొల్యూషన్ మీరే చెప్పండి. ఆంటీ మాత్రం స్కూల్కి వెళ్ళకూడదు. మన గురించి ముఖ్యంగా నేను ఇన్వాల్వ్ అయిన విషయం అస్సలు తెలియకూడదు. సరే సరే సరే, నేను చూసుకుంటాను. మేక్ ఇట్ ఫాస్ట్ ఆంటీ, టైం లేదు. ఆంటీ అక్కడికి వెళ్ళిపోతే నా జీవితం మీ జీవితం రెండూ రోడ్డు మీద పడతాయి. ఓకే ఓకే, నువ్వు టెన్షన్ పడకు. పిచ్చి ప్రీతి, నీకు తెలిసిన స్కామ్ జస్ట్ 10 crores. కానీ నీకు తెలియకుండా 100 crores ఆల్రెడీ నా అకౌంట్లోకి వచ్చాయి. వాగ్దేవి కోటకి రాణి అవ్వాలని నువ్వు నాతో కలిశావు. ఆ కోటని కూలగొట్టాలని నేను ప్లాన్ చేశాను. కానీ మధ్యలో ఇలా బ్రేక్ అవుతుందని, వాగ్దేవికి ప్లాన్ లీక్ అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏం చేయాలి? వాగ్దేవికి నా విషయం తెలియకుండా ఎలా ఆపాలి? వాగ్దేవిని ఎలా బ్లాక్ చేయాలి? Yes. హలో మేడం. హలో భద్రం, వాగ్దేవి కూకట్పల్లి రోడ్లో వెళుతోంది. దాని కారు స్కూల్కి వెళ్లేలోపు దాని శవం మార్చురికి వెళ్ళాలి. ప్లానే, మిస్ అవ్వకూడదు. ఓకే మేడం. చెప్పిన పని సక్సెస్ చేసి శవంతో ఇంటికొచ్చి డబ్బు తీసుకెళ్ళు. సరే మేడం, పని పూర్తయ్యాక నేనే కాల్ చేస్తాను. రేయ్ రారా. ఏందన్నా? మేడం ఫోన్ చేసింది, మనకు అర్జెంట్ గిరాకీ ఒకటి దొరికింది. పదా.